Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. He will fulfill your work. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 37 వర్సెస్ 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క మాటల చేత మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని మార్గమును అనుసరించి ఆయనను ఆశ్రయిస్తారో వారందరికీ దేవుడు గొప్ప మేలులను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే అని దేవుడు మనతో ఈ మాటలు సెలవిస్తున్నాడు. మరి ఎవరైతే ఏ మార్గాలలో వెళుతున్నారో మీ మార్గములను దేవునికి అప్పగించండి. మీ చింత యావత్తు దేవుని మీద వెయ్యండి. ఉద్యోగం లేదని, గర్భఫలం లేదని, మంచి ఇల్లు లేదని, ఏ పని చేసినా విజయం రావడం లేదని, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, నా పరిస్థితులు స్థితిగతులు మారటం లేదని బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా? నీవు దేవుని వైపు చూసిన ఎడల, దేవుని యొక్క మార్గాలను అనుసరిస్తే నీ మార్గాలను దేవుడు సరళము చేస్తాడు. దేవుని మీదే ఆధారపడు. ఆయనే నీ కార్యములను జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచనలను కలుగు చేయువాడు ఆయనే. కాబట్టి నీవు దేవుని యొక్క విశ్వాసములో ఎడతెగక ప్రార్థన చేయి. నీ కార్యములన్నీ యేసు నామములో జరుగుతాయి అని విశ్వసించి దేవుని మార్గమును అనుసరించు. దేవుని ఎడల ఎడతెగక ప్రార్థనలు చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదమును, ఆయన దక్షిణ హస్తమును నీకును అలాగే మన అందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ప్రభువా, ఈ రోజు ఈ వాక్యం ద్వారా మా అందరి జీవితాలలో నీ కార్యములను జరిగించండి. ప్రభువా, ఎందరైతే ఉద్యోగము లేక, ఇల్లు లేక, ఏ పని చేసినా విజయం పొందలేక, ఆర్థికంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారందరి పట్ల కార్యములను జరిగించండి. వారి యందు మీరు దయ చూపించండి. అలాగే వారందరి జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులతో నింపండి. ప్రభువా, మేము నీ యందు నీ మాటకు లోబడి నీ మాట చొప్పున ఎడతెగక నీకు ప్రార్థించే వారిగా సహాయము దయచేయండి. నీ కృపతో నింపండి. ప్రభువా, నీ దక్షిణ హస్తముతో మాకు ఆశీర్వాదాలను దయచేయండి. ప్రభువా, నీ ఆశీర్వాదం, నీ ఆశ్చర్యకరమైన మేలులను మా ఎడల జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.